రాష్ట్రంలో మరికొద్ది రోజులు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే 13వ తారీఖు అంటే ఈరోజు పడినటువంటి బంగాళాఖాతంలో పడినటువంటి అల్పపీడనానికి సంబంధించి 13 నుంచి 16 వరకు విపరీతమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే 18వ తారీఖున బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం పడబోతోంది. దాని ద్వారా మరికొద్ది రోజులు వర్ష ప్రభావం ఎక్కువ ఉంది. విస్తారమైనటువంటి వర్షాలు కురిసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే రహదారులన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గుంటూరు, కాజా, మంగళగిరి మధ్యలో విపరీతంగా వర్షం నీరు నిలిచిపోవటం కూడా ఈ వాహన చోదకులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అంటే ఇంకొద్ది రోజులు కురిసేటువంటి వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు కూడా మునిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతాలు, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ అల్పపీడనాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఎండి సూచనలు ఏవైతున్నాయో సూచనలు దృష్టిలో పెట్టుకుని ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాల్సి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి ఏదైతే ఈ తుఫాను బిల్డింగ్స్ లేదంటే ఆశ్రయాలు ఉంటాయో అందులోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు, సముద్ర తీరంలో ఉండేటువంటి ప్రజలు. అంతేకాకుండా వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఈ వాయుగుండ ప్రభావం వర్షమే పడుతుందా లేదంటే ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. ఇంతవరకు ఈదురుగాలులు వీసే అవకాశం కూడా ఉందా లేదనేది ఐఎండి ఇంతవరకు సూచించలేదు. కాబట్టి ఎక్కువ శాతం ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న ఈ మత్స్యకారులు వేటకి వెళ్లకుండా ఉండటం అనేది సురక్షితం అని చెప్పొచ్చు. అదే ప్రభుత్వం 2 రోజుల నుంచి కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కండి అని చెప్పి సూచనలు చేస్తుంది. అంతేకాకుండా అధికారులకు కూడా సూచన చేస్తుంది. ఇటు రెస్క్యూ టీము, రెవెన్యూ టీం వీళ్ళందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకి అంటే వర్ష ప్రభావం ఎంత బ్యారేజీ అంటే కృష్ణ నదులకి ఎంత ప్రభావం ఎంత వర్షం పర్సెంటేజ్ వస్తుంది, అదేవిధంగా దిగువ ప్రాంతాలకి ఎంత పర్సెంటేజ్ వాటర్ వదులుతున్నారు, లోతట్టు ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ముప్పును గురయ్యేటువంటి అవకాశాలు ఉంది, ఇవన్నీ కూడా సూచన చేస్తారు. ఎందుకంటే భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఎంత మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే 13 నుంచి 18 వరకు కూడా విపరీతమైన వర్ష ప్రభావం ఉంది. తర్వాత కూడా దాని ప్రభావం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 2 అల్పపీడనాలు బంగాళాఖాతంలో పడుతూ ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.